అనన్య ఆనందభైరవి తల్లిని ఒక గోడౌన్లో కట్టేస్తుంది. గోడౌన్లో ఒక కుర్చీకి ఆనందభైరవి తల్లిని కట్టేసి దాని చుట్టూ ఒక వలయంలా మంటని ఏర్పాటు చేస్తుంది. ఆ మంటలో కుర్చీకి కట్టేసిన ఆనందభైరవి తల్లిని ఉంచుతుంది అనన్య. అలా ఆనందభైరవి తల్లిని చూసిన శరణ్య బామ్మగారు అని అంటూ ఆవిడని రక్షించడానికి వెళ్ళబోతూ ఉండగా అనన్య శరణ్యని ఆపేస్తుంది. ఒక రౌడీకి సైగ చేస్తుంది. దాంతో మరొక పెట్రోల్ క్యాన్తో ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తాడు ఆ రౌడీ. హే, ఏం చేస్తున్నావు, ఆపవే అని అనన్యని తిడుతూ ఉంటుంది శరణ్య. నేను చెప్పిన పని నువ్వు చేయాలి అంటూ ఒక అగ్రిమెంట్ పేపర్, అదే డైవర్స్ నోటీస్ని శరణ్యకి అందిస్తూ, ఇదిగో ప్రీతి చేత ఈ డైవర్స్ పేపర్స్ పైన నువ్వే సంతకాలు పెట్టించాలి అని అనన్య అంటూ ఉండగా, నా కంఠంలో ప్రాణముండగా నేను నిన్ను ఆ ఇంటికి రానివ్వను అని అంటూ ఉంటుంది శరణ్య అనన్యని. కానీ అనన్య ఏమాత్రం వినకుండా, ఇదిగో ఈ పేపర్స్ తీసుకో, నీకు 1 అవర్ మాత్రమే టైం ఇస్తున్నా, ఆ తర్వాత నువ్వు నేను చెప్పినట్టు ప్రీతి చేత ఈ డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టించకపోతే ఈ సీతమ్మ అగ్నిప్రవేశం చేయాల్సి వస్తుంది అని అనగానే ఏడ్చుకుంటూ ఆ డైవర్స్ పేపర్స్ని తీసుకొని శరణ్య ఇంటికి వస్తుంది. శరణ్య ఇంటికి వచ్చేసరికి లీలావతి సోఫాలో కూర్చోగా ప్రీతి అత్తగారి కాళ్ళు నొక్కుతూ, ఈ ఇంటి కోడలవ్వడం నా అదృష్టం, మీరందరూ నా జీవితంలో ఉండడం నా అదృష్టం, ఏం పుణ్యం చేసుకుంటే నేను ఈ ఇంటి కోడలనయ్యాను అని చాలా సంబరపడిపోతుండగా అది చూసిన శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రీతి చేత ఆ డైవర్స్ పేపర్స్ పైన సంతకం ఎలా పెట్టించాలా, సంతకం పెట్టించకపోతే ఆ పెద్దావిడ ఆనందభైరవి తల్లిని అనన్య ప్రాణాలతో వదులుతుందా అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు శరణ్య చేసేదేంటి, ప్రీతి చేత డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టిస్తుందా, ఆనందభైరవి తల్లిని శరణ్య ఎలా కాపాడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.